ఫిబ్రవరి నెలలో 8వ తారీఖు నాడు ఒక హిస్టారికల్ ఇన్సిడెంట్ జరిగింది. ఫిబ్రవరి 8. అదేమిటంటే ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి. మొత్తం 70 స్థానాలు. ఈ 70 స్థానాలలో 48 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. 22 స్థానాలు మాత్రమే ఆప్ అనే పార్టీకి వచ్చింది. మిగతా ఇత్తెహాద్ ముస్లిమీస్ వాళ్ళు పోటీ చేశారు. ఇంకా చిన్న చిన్న పార్టీలు ఏవో కొన్ని పోటీ చేసినాయి. తర్వాత నేషనల్ పార్టీ కాంగ్రెస్ కూడా పోటీ చేసింది. వాళ్లకు 0 అనగా ఒక్క స్థానం కూడా రాలేదు. ఇందులో ఆప్ అనే పార్టీని బలపరుస్తూ దేశవ్యాప్తంగా అపోజిషన్ లీడర్స్ అందరూ కూడా వెళ్ళి ప్రచారం చేశారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు అక్కడ బీజేపీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ సందర్భంగా మనం 2 అంశాలను రాజకీయంగా ఆలోచించాలి. అసలు ఈ ఆప్ అనే పార్టీ ఏమిటి? ఆప్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ, అంటే సామాన్యుడి పార్టీ. ఈ పార్టీ ఎట్లా పుట్టింది? అన్నా హజారే అనే పేరు కలిగినటువంటి ఒక మహారాష్ట్ర సామాజిక నాయకుడు భారతదేశంలో రాజకీయాలు కలుషితమైనవి కాబట్టి పరిశుద్ధమైన రాజకీయాలను ప్రవేశపెడదామని ఒక ఉద్యమం మొదలుపెట్టాడు. ఇట్స్ గుడ్. ఈ ఉద్యమం సుమారు 20 ఏళ్ల క్రితం జరిగింది. ఈ ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ వన్ ఆఫ్ ది కార్యకర్తాస్. విన్నారా అండి? ఈ అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వీళ్ళందరూ దేనికి ఏమని మొదలుపెట్టారు? ది పాలిటిక్స్ షుడ్ బి క్లీన్స్డ్. అవర్ ఇండియన్ పాలిటిక్స్ ఇవి పొల్యూటెడ్ అని అవి కలుషితం అయిపోయినాయి. కానీ కలుషితమైపోయిన పాలిటిక్స్ని పరిశుభ్రంగా చేయాలి అన్న ఉద్దేశంతో ఆమ్ ఆద్మీ పార్టీ అని పెట్టారు. దాంతో వీళ్లకు ప్రజలు ఓటేశారు. ఢిల్లీలో, పంజాబ్లో ఓటేశారు. 2 చోట్ల మినిస్ట్రీ ఫామ్ చేసింది. ఇక వాళ్ళు మొదలుపెట్టారు వాటర్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ, మద్యం అంటే మందు తాగేటటువంటి వైన్ ఫ్రీ, గంజాయి ఫ్రీ, అన్నీ ఫ్రీ. పంజాబ్లో గంజాయి ప్యాకెట్లు ఫ్రీ. ఇట్లా అన్నీ ఫ్రీగా ఇస్తామని చెప్పి జనాల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు. ఏం జరిగిందండి? శీష్ మహల్ అని ఒక బిల్డింగ్ కట్టాడు. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి శీష్ మహల్ అని ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు. ఆ బిల్డింగు ఈ డబ్బంతా ఎక్కడిది? ట్యాక్స్ పేయర్స్ మనీ. ఇతను ఏం చేశాడు? పేద ప్రజల కోసం పార్టీ పెట్టాను అని చెప్పి అతను ఉండటానికి ఒక రాజభవనం కట్టుకున్నాడు. తాజ్మహల్ లాంటి భవనం, బ్రహ్మాండమైన భవనం. అదే పని ఇక్కడ కూడా జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టారు, పెద్ద ప్యాలెస్. దానికి 600 కోట్లు అయినాయని ఒక అంచనా. అది 600 కావచ్చు, 500 కోట్లు అయిండొచ్చు. అది ఇట్ ఈజ్ సబ్జెక్ట్ టు ది వెరిఫికేషన్. ఏమైనా కూడా అది 500-600 కోట్ల రూపాయల బిల్డింగు. ఈ బిల్డింగ్ ఎవరు కట్టారు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి కోసం కట్టారు? కొంచెం ఆలోచించండి. ఇప్పుడు ఈ ఆప్ అనే పార్టీ చేసినటువంటి దుర్మార్గాలు ఏమిటి అంటే, మొదటిది ప్రజలకు పరిశుభ్రమైన రాజకీయాలు ఇస్తామని అబద్ధం చెప్పి మళ్ళీ అపరిశుభ్రమైన రాజకీయాలను ఇవ్వటం. గమనించారా? ఇది ఎలా ఉంటుందంటే, రావణుడు 2 తప్పులు చేశాడు. వినండి, రావణాసురుడు 2 తప్పులు చేశాడు. సీతాభరణం మొదటి తప్పు, సన్యాసి వేషంలో రావడం 2వ తప్పు, అవినీతి చేయటం 1 తప్పు. 2వ తప్పు ఏమిటి? నిజాయితీ పరుణ్ణి అని చెప్పుకొని అవినీతి చేయటం ఇంకో పెద్ద తప్పు. నిజాయితీ పరుడుగా ఉండే రాజకీయాలను నడుపుతాము అని చెప్పి అవినీతి భరితంగా, అందులో ఢిల్లీ అంటే అది క్యాపిటల్ ఆఫ్ ఇండియా కదా. అందువల్ల ప్రజలు ఈసారి ఒక మంచి తీర్పునిచ్చారు. మధ్యతరగతి ప్రజలు కూడా, అంటే మిడిల్ క్లాస్ పీపుల్, లేడీస్, వీళ్ళందరూ కూడా ఒక మంచి తీర్పునిచ్చారు. బీజేపీ పట్టం కట్టారు. అంటే పట్టం కట్టినంత మాత్రాన అక్కడ ఒక్కసారి రాత్రికి రాత్రి ఢిల్లీ పరిస్థితులు ఎకో సిస్టమ్ అంతా మారిపోతుందని మనం అనుకోకూడదు. అక్కడ పొల్యూటెడ్ వాటర్ ఉంది. యమునా వాటర్ పొల్యూటెడ్ అయిపోయింది. ఇంకా అక్కడ ఎయిర్ పొల్యూటెడ్ అయిపోయింది. ప్రజా జీవనం పొల్యూటెడ్. నిరుద్యోగ సమస్య ఉంది. చుట్టూ హర్యానా నుంచి టెర్రరిస్టులు ప్రవేశిస్తూ ఉన్నారు. పంజాబ్ నుంచి టెర్రరిస్టులు ఢిల్లీలోకి ప్రవేశిస్తున్నారు. మీకు తెలిసి విషయాలన్నీ ఇవి కొత్తగా చెప్పవలసినవి కాదు. కాబట్టి ఇట్ ఈజ్ ఎన్ హెర్క్యూలియన్ టాస్క్. అంటే ఇది ఏటికి ఎదురీదటం వంటిది. ఏమిటి? ఢిల్లీలో ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం తాను చేస్తున్నటువంటి ఏ పని అయితే ఉన్నదో ఏటికి ఎదురీదటం లాంటి పని. బహుశా వాళ్ళు సమర్థవంతంగా
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడం ద్వారా జరగబోయే పరిణామాలు ఏమిటి అంటే అతి త్వరలో పంజాబ్లో కూడా భగవన్ మాన్ అక్కడ ఆ ప్రభుత్వం అది కూడా పడిపోతుంది. ఎందుకంటే పంజాబ్ చాలా కీలకమైన రాష్ట్రం, సరిహద్దు రాష్ట్రం, పక్కనే పాకిస్తాన్ ఉంది. కాబట్టి పంజాబ్లో కూడా ఆపు ప్రభుత్వం కూలిపోయినట్లయితే అది ఎవరి చేతిలోకి వస్తుంది? అక్కడ బలంగా అకాలీదళ్ ఉంది, తర్వాత కాంగ్రెస్ కూడా కొంత బలం ఉన్నది, బీజేపీ కొంత బలం ఉన్నది. చాలా క్రిటికల్ స్టేట్ పంజాబ్. కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో ఆపు ప్రభుత్వం పడిపోయింది, కాంగ్రెస్కు 0 వచ్చింది. కాబట్టి నెక్స్ట్ పంజాబ్ గురించి మనం జాగ్రత్తగా ఆలోచించి ఆ రాష్ట్రాన్ని దక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు నేను మీకు ఒక్క విషయం మాత్రం చెప్తాను స్పష్టంగా. ఇదేమిటంటే కాంగ్రెస్ పార్టీ నశించిపోవటం నాకు ఇష్టం లేదు పర్సనల్గా. అదేమిటి సార్ మీరు కాంగ్రెస్ను బలపరుస్తారా అంటే ఎస్, ఐఎమ్ సపోర్టింగ్ కాంగ్రెస్ పార్టీ. ఎట్లా సార్ అంటే ఒక బలమైనటువంటి ప్రతిపక్షం భారతదేశానికి అవసరం. విన్నారా నేను చెప్తున్న ఆర్గ్యుమెంటు? బీజేపీ బలమైన అధికార పక్షం, అలాగే బలమైన ఒక ప్రతిపక్షం కూడా ఉండాలి. ఇది లేకపోతే ఏమవుతుంది? బైఫర్కేషన్ అయిపోతుంది. ప్రతి స్టేట్లోనూ చిన్న చిన్న ఫెడరలిజం పేరుతో ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ, తమిళనాడులో ఒక ప్రాంతీయ పార్టీ, తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ, ఏపీలో ఒక ప్రాంతీయ పార్టీ, సిపిఎం అది కూడా ఒక ప్రాంతీయ పార్టీయే కేరళలో. ఈ చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలని వీళ్ళు తోకలాడిస్తుంటారు. కాబట్టి కాంగ్రెస్ అనే ఒక పార్టీ బలంగా ఉండాలి. అప్పుడు బలమైన ప్రతిపక్షం, బలమైన అధికార పక్షం 2 పార్టీలే ఉంటాయి. ఇప్పుడు రిపబ్లికన్స్ తర్వాత డెమోక్రాట్స్ అని ఉన్నారు చూడండి అమెరికాలో, అట్లా ఒక బలమైన పార్టీ ఉండాలి. అలా బలమైన ఒక కాంగ్రెస్ పార్టీని నిర్మించాలి అంటే అటువంటి బలమైనటువంటి పార్టీ నిర్మాణానికి కావలసినటువంటి శక్తి, యుక్తి రాహుల్ గాంధీకి లేదు. ఎవరి మీద కోపంతో చెప్తున్న మాట కాదు. కాబట్టి ఒక బలమైన ఆల్ ఇండియా ప్రతిపక్షాన్ని, ఆల్టర్నేటివ్ని మనం నిర్మించుకోవాలి. కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఏమిటో మీరు బాగా ఆలోచించండి. ఒక ఆల్ ఇండియా లెవెల్లో ఒక బలమైన ప్రతిపక్షం, బలమైన అధికార పక్షం 2 పార్టీలు ఉండి ప్రాంతీయ పార్టీలను సాధ్యమైనంత వరకు బలహీనపరచాలి. ఇది వినడానికి మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచినట్లయితే దేశం యొక్క సమగ్రత సుస్థిరంగా ఉంటుంది. లేకపోతే బైఫర్కేషన్, ఎక్కడికక్కడ 30 చిన్న చిన్న ముక్కల కిందికి ఈ దేశం విభజింపబడుతుంది. జాగ్రత్తగా ఆలోచించండి, మేధావులు ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ వీడియోలో పాయింట్లు ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఫర్ ది ఇంటెలెక్చువల్ డిస్కషన్. నమస్కారం. Mind Media, the voice of India.